సీతాపైనం మూవీ రివ్యూ. ఈ సినిమా థియేట్రికల్‌గా రిలీజ్ అయ్యి 1 మంత్ అయింది. ఇప్పుడు ఓటీటీలో, సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసాక నాకు ఒకటే అనిపించింది, థియేటర్‌లో ఈ మూవీని ఎందుకు మిస్ అయ్యానా అని. యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఆయనే కథ రాసుకొని, ఆయనే డైరెక్షన్‌లో తన సొంత కూతురినే మెయిన్ లీడ్‌గా పెట్టి విశ్వక్సేన్‌తో తీయాల్సిన సినిమా ఇది. బట్ కొన్ని కారణాల వల్ల నిరంజన్ అనే కొత్త హీరోతో ట్రై చేశారు. బట్ సినిమా చూసాక నాకు అనిపించింది ఏంటంటే, కొత్త ఫేస్ అయినా తను కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా సినిమా మొత్తం చూసాక నాకు ఎలా అనిపించిందంటే, నచ్చింది భయ్యా సినిమా. సినిమా థియేట్రికల్‌గా రిలీజ్ చేసేటప్పుడు ట్రైలర్ ఎందుకో నాకు పెద్దగా ఇంపాక్ట్ అయితే పెట్టలేదు. సో, ఈ సినిమా గురించి నేను టైం పెట్టలేకపోయా అప్పట్లో. బట్ ఇప్పుడు ఓటీటీలో చూసాక మాత్రం అనవసరంగా మిస్ అయ్యానని ఫీలింగే కలిగింది. ఎందుకంటే కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మంచి మెసేజ్‌తో అలా ఒక ఫ్లోలో సినిమా ఎండ్ అయ్యేసరికి మొఖం మీద ఒక చిరునవ్వు అయితే ఉంటుంది. సో, కంప్లీట్ ఫ్యామిలీ సినిమానే చెప్తా. స్టోరీ లైన్ చాలా సింపుల్. మన సీత ఒక చెఫ్ హైదరాబాద్‌కి కుకింగ్ వర్క్ షాప్ ఓపెనింగ్ అయితే వెళ్తుంది. అక్కడ జరిగిన ఒక ప్రమాదం, ఆ ప్రమాదంలో తను ఏం రియలైజ్ అయింది, ఆ జర్నీలో తనను ఎవరెవరు కలిశారు, వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ ఎందుకు కలవాలనుకుంది, ఇదన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. బేసిక్ గా నాకు నచ్చింది ఏంటంటే, తను వెళ్లే జర్నీలో కలిసిన ప్రతి ఒక్కరిని మళ్ళీ తిరిగి ఎందుకు కలాలనుకుందనే పాయింట్ కి, ఆ ఇన్సిడెంట్ కి లింక్ చేసిన విధానం చాలా సింపుల్. బట్ సినిమాలో చూస్తున్నంతసేపు కూడా నిజమే కదా అని ఫీలింగే కలిగింది. గోవుల గురించి చెప్పారు, డైవర్స్ గురించి చెప్పారు, అలాగే ఒక చిన్న పాపని కాపాడడం దగ్గర నుంచి, ఒక విలన్ ని ఒక మంచివాడిగా మార్చడం దగ్గర నుంచి, ఒక కుటుంబంలోకి వెళ్ళి అక్కడ ఉండే ఫ్యామిలీ విలువలు తెలియజేయడం దగ్గర నుంచి, ఇలా ప్రతి పాయింట్ ని కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేలా తీశారు. ఎక్కడైనా బోర్ కొడుతుందేమో అనే ఫీలింగ్ తోనే చూసా గానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఏదో ఒక పాయింట్ ని చూపిస్తూ దాని గురించి వివరిస్తూ ఆడియన్స్ కి నచ్చేలా స్టోరీ రాసుకున్నారు అర్జున్ గారు. నిజంగా సూపర్. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేని ఒక బ్రహ్మాండమైన కథని కాదు, రీసెంట్ టైమ్స్ లో ఎన్నో చెత్త సినిమాల మధ్య ఒక మంచి సినిమాలా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా అనిపించింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ అదరగొట్టారు. హీరోయిన్ గా చేసిన అర్జున్ గారి డాటర్ కానివ్వండి, హీరోగా చేసిన కొత్త యాక్టర్ నిరంజన్ కానివ్వండి, సత్యరాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, ధ్రువ సర్జా ఉన్నారు, కొవై సర్లా ఉన్నారు, బిత్తిరి శెట్టి ఉన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, అంటే నా ఉద్దేశం క్యామియో చేసిన అర్జున్ గారు, ధ్రువ సర్జా గారి కానివ్వండి, వాళ్ళకి పర్టికులర్ గా క్యారెక్టర్ ఇచ్చారు. అంటే జస్ట్ ఏదో గెస్ట్ అపియరెన్స్ కోసం పెట్టాలన్నట్టు కాకుండా స్టోరీతో పాటు నడిచే ఒక క్యారెక్టర్ని ఇచ్చారు చూడండి, అది బాగా అనిపించింది. సో ఇక్కడ అర్జున్ గారి డైరెక్షన్ లో ఉన్న ప్రతిభ ఏంటో నాకు క్లియర్ గా అర్థమైంది, నచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో ఏవైనా నెగిటివ్స్ ఉన్నాయంటే, స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ ఏంట్రా ఎంత ల్యాగ్ గా ఉందని ఫీలింగ్ కొంతమంది కలగొచ్చు. బట్ సినిమా వెళ్లే కొద్ది ఆ ఫీల్ అయితే పోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సాంగ్స్ ఉన్నాయి, బట్ ఎందుకో అంత ఇంపాక్ట్ఫుల్ గా నాకేం అనిపించలేదు. సాంగ్స్ కనుక ఇంకాస్త బెటర్ గా ఉండుంటే సినిమా రిజల్ట్ అనేది వేరేలా ఉండును. బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అంతా ఒక జర్నీలో జరిగే కథ కావడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సో ఇలా చిన్న చిన్న మైనస్లను పక్కన పెడితే ఓవరాల్ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. ఎలాగూ థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడండి, మీకు ఖాళీగా ఉన్న టైం చూసుకొని. సో మీలో ఆల్రెడీ ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.